భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 శ్లోకం న త్వేవాహం జాతు నాసం నత్వం నైమే జనాధిప న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదం: నేను ఎప్పుడూ లేను అన్నది కాదు, నీవు కూడా ఎప్పుడూ లేవు అన్నది కాదు, ఈ రాజులు కూడా ఎప్పుడూ లేరు అన్నది కాదు, ఇంతటితో కాదు, ఇక ముందు మనమంతా ఉండే ఉన్నాం. భావార్థం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మతత్వంపై ఒక శాశ్వతమైన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనకు కనిపించేది శరీరం, అది మారుతుంది. కానీ మనలో ఉన్న సత్యస్వరూపమైన ఆత్మ, అది కనిపించదు కానీ నశించదు కూడా. నేను, నీవు, ఇతరులు ఇందరికీ గతంలో ఉనికి లేదు అన్న భావన భ్రమ మాత్రమే. మనం గతంలో ఉన్నాం, ఇప్పుడున్నాం, భవిష్యత్తులోనూ ఉంటాం, కానీ శరీర రూపంలో కాదు, ఆత్మ రూపంలో. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం మనలో ఉండే మనమెవరము అనే ప్రశ్నకు బలమైన సమాధానం. మన శరీరం మారినా మన నిజమైన స్వరూపం, ఆత్మ, కాలాన్ని, మరణాన్ని అతిక్రమించేది. ఇది శూన్యవాదం కాదు, ఇది శాశ్వత చైతన్యం పట్ల విశ్వాసం. ఈ దృక్పథం మన భయాలను తొలగిస్తుంది, మరణం పట్ల మన అవగాహనను మారుస్తుంది. సమాప్తి: ఈ శ్లోకం మనకు చెబుతుంది, నవలేదనే భావన భ్రమ, చావు భయం ఒక మాయ. మనము శాశ్వత జీవులం, శరీరానికి పరిమితులు ఉన్నాం, ఆత్మకు లేవు. ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడమే మన జీవితాన్ని శాంతమయం చేసే మార్గం. శరీరం మారుతుంది, కానీ మనం మారం. మీకు ఈ భావం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి శ్లోకానికి ఆసక్తి ఉందా? కామెంట్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.